అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కష్టపడి పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి మండల గ్రామ స్థాయిలో పదవులు ఇవ్వడం లేదని కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎదుట తోపులాటకు దిగారు దేవరపల్లి టీడీపీ నేతలు. కొద్ది రోజులుగా అనకాపల్లిలో అసంతృప్తిలో టీడీపీ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఇష్టం లేకపోతే బయట కూర్చోండి. అయిపోయిన తర్వాత అలాగే ఎమ్మెల్యే గారిని కానీ గేదె మొదలు పెద్దలు కానీ మమ్మల్ని కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని ఏదో చేస్తే ఊరుకుని పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. చెప్తాను నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు మాట్లాడక ఉంటుంది. నేను కూర్చుంటాను, నాతో మాట్లాడండి. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక మనందరూ లోపాలు ఏమైనా ఉంటే పద్ధతికినే ఉంటది. ఇద్దరు పోటీ పడతారు, ఒకటికి ఇస్తారు. ముగ్గురు పోటీ పడతారు, ఒకటికి ఇస్తారు. ఇద్దరు ఉంటారు. వేరే కమిటీలు వేస్తాం. మండల కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది. అనుకున్న వ్యక్తి చిన్న కుర్రాల్లో చిన్న కుర్రాడు, పెద్దల్లో పెద్ద మజిలి ఒక నీతి నిజాతి అయిన ఎమ్మెల్యేగా ఎవరైనా ఉన్నారంటే బండారు సత్యనారాయణ గారు చెప్పక తప్పదు. అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తాం. పనిచేసినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి. బోయిలు వడ్డించినప్పుడు ఏదో కింద పడుతుంది. కింద పడిన సమస్య కాదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక ఊరు గ్రామం కనుక ఆ గ్రామాన్ని మేము కూర్చుంటాం, మాట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు నుంచి బాధాబంధాలు చెప్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రైట్గా అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్ ఎమ్మెల్యే ఎదుటే కార్యకర్తలు బాహాబాహికి దిగారంటే అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? అంటే కార్యకర్తల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు లేరా? అటు ఎమ్మెల్యే బండారు శ్రావణ్ విషయం కావచ్చు, లేకపోతే ఇటు అనకాపల్లి ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నటువంటి సిచ్యువేషన్. క్యాడర్ ఏం చెప్తోంది? ఈ పరిణామాలని ఎలా చూడాలంటారు? ముర్రి మాడుగుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆయన నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ కార్యకర్తలు తమకు పనిచేసినా కూడా ప్రాధాన్యత దక్కలేదు, పదవులు దక్కలేదు, పనిచేయని వారికి పదవులు ఇచ్చారు, పనిచేసే వారికి పదవులు దక్కలేదంటూ ఎమ్మెల్యే సమక్షంలో కూడా వారు తీవ్రంగా మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే మాడుగుల సొంత నియోజకవర్గం కాదు, ఆయన గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. పెందుర్తి నుంచి ఆయన గతంలో అంతకుముందు పరవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు ఏదైతే పెందుర్తి నియోజకవర్గం సీటు దక్కకపోవడంతో ఆయన మాడుగుల నియోజకవర్గానికి వచ్చి పోటీ చేశారు. అనకాపల్లి జిల్లాలో మాడుగుల నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి కష్టపడ్డాము, పార్టీ కోసం కష్టపడ్డాము, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కలేదంటూ వారు ఆవేదన చెందారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సమక్షంలో తీవ్రంగా మాట్లాడడం. దేవరంపల్లి విలేజ్ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే ముందు నిలదీయడం జరిగింది. అయితే టీడీపీలో అసంతృప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందాక మనం చూసాము, ఏదైతే సింగమల నియోజకవర్గంలో కూడా బండారు శ్రావణిని కలవడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తను అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. టీడీపీ జనసేన మధ్య కొన్ని చోట్ల సమన్వయం లేకపోవడం, బీజేపీ జనసేన మధ్య కొన్ని చోట్ల సమన్వయం లేకపోవడం, వేరు చోట్లంతా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలకు న్యాయం జరగలేదు, కార్యకర్తలకు న్యాయం చేసే నాయకులు లేరు. అవసరం తీరిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేశారంటూ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఏదైతే ఉన్నారో, గత 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి కూడా పదవులు దక్కలేదు. గాలివాటం నేతలకు అందరికీ పదవులు దక్కుతున్నాయి, కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు యువ నాయకుడు ఏదైతే మంత్రి నారా లోకేష్ పదే టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేస్తాం, టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు ఈ స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. ఇంత స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చిన తర్వాత కూడా టీడీపీలో ఎందుకు అసంతృప్తి కొనసాగుతుంది, అసలు విషయం ఏంటంటూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. అదేవిధంగా జోనల్ కోఆర్డినేటర్లతో కూడా ఆయన మీటింగ్ అయ్యారు. వేరు ప్రాంతాల్లో ఆయా జోనల్ అధ్యక్షులుగా ఉన్నవారు మంత్రులతో సమావేశం కావాలి. జిల్లా ఏదైతే ప్రతి నెల నేను ఇటు జోనల్ అధ్యక్షులతోనూ అటు రాష్ట్ర అధ్యక్షులతోనూ భేటీ అవుతాను. క్షేత్రస్థాయిలో జరిగే పరిస్థితులు ఏంటి, టీడీపీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అసలు కారణం ఏంటి,
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే ఆయన ఓ నివేదిక అడిగారు. అయితే దీనిపైన టీడీపీ తీవ్రంగా ఆలోచిస్తుంది. అసలు కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉన్నారు, కార్యకర్తలు ఎందుకు ఆవేదన చెందుతారనే అంశాల మీద తుది నివేదిక ఇప్పటికైతే సిద్ధంగా లేదు. రాబోయే రోజుల్లో ఆ నివేదిక లోకేష్ అందించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మురళి, ఎన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని క్యాడర్ చెప్తున్నారంటే 1-2 కాదు, చాలా పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో క్యాడర్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. సమిష్టిగా ఉండాల్సినటువంటి కూటమి సభ్యుల్లో సమన్వయం లేకపోవడం, టీడీపీలో ఉన్నటువంటి అంటే సొంత కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, అసహనం, తిరుగుబాటు కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఏం జరుగుతోంది టీడీపీలో అనేటువంటి ఒక కీలక ప్రశ్న. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది కిరణ్? మురళి, రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి టీడీపీ కూటమి గాలిలో కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి రాజకీయ అనుభవం లేకపోవడం, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరిని గుర్తించాలనే అంశాల మీద స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మల్లగులాలు పడుతున్నారు. జనసేన నుంచి కొంతమంది కొత్తగా గెలవడం జరిగింది. బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎంపీలుగా ఉన్నారు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. 3 పార్టీల్లోనూ క్షేత్రస్థాయిలో సమన్వయం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్షేత్రస్థాయిలో ఉన్న పనుల వ్యవహారం కావచ్చు, పదవుల వ్యవహారం కావచ్చు, 3 పార్టీల మధ్య అంతరాలు కొనసాగుతారు. కానీ 3 పార్టీల అధిష్టానాలు ఒకే లైన్ మీద ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అపరిస్థితి లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వారి ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టారు తప్పితే కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలకు దిక్కు దిశ లేదు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు రోజు రోజుకు క్షీణించుతున్నాయని చెప్పి చాలా మంది ద్వితీయ శ్రేణి కార్యకర్తలు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కొన్ని చోట్ల చర్యలు తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల చర్యలు తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాలి చూసాం, మాలపాటి సుబ్బనాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగింది. ఆయన ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉన్నాడు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో ఉన్న విభేదాలతో ఆయన చనిపోయే వరకు వచ్చిందంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనొక స్థాయిలో టీడీపీ కార్యకర్తలు ఆయన అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. మంత్రి నారా లోకేష్ వచ్చిన తర్వాత పరామర్శకు పోయినప్పటికీ కూడా ఆయన కావలి టోల్ గేట్ వద్ద ఆపేసి నారా లోకేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఏదైతే క్షేత్రస్థాయిలో అనుకున్నంత స్థాయిలో టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుల దాడికి తట్టుకోలేక గతంలో కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళి వచ్చాము, కానీ మాకు న్యాయం జరగదు. ఆ రోజుల్లో కేసులు తొలగిస్తాము, చట్టబద్ధంగా కేసులు పరిష్కరిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ హామీ ఇచ్చారు. అలాంటి కేసులు కూడా నేటికి తొలగించలేదు. కేసులు కొనసాగుతున్నాయి. మేము పదే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఇప్పటికి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందడం మనం చూస్తూనే ఉన్నాం. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల్లో పెళ్ళుబిక్కుతున్నటువంటి ఆవేశం. గెలిచేంత వరకు మా అవసరం, గెలిచిన తర్వాత మాత్రం ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం మేము మాట్లాడటానికి అడగటానికి మా సమస్యలు చెప్పడానికి వస్తున్నప్పటికీ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి మమ్మల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కేసులు పెట్టి వేధిస్తున్నారు అనంటే మా పార్టీ నేతలే మమ్మల్ని అలా చేస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి, ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలనేటువంటి మాట రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దీనికి సంబంధించి దృష్టి సారించాలని చెప్తున్నప్పటికీ కూడా, ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం కానీ, సమన్వయం ఏర్పరచడం కానీ, కార్యకర్తల అసంతృప్తికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ కూడా చేయట్లేదు అనేటువంటి మాట. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే కాదు, సీనియారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా కార్యకర్తలు అసహనంగా ఉన్నారు అనంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల యొక్క పనితీరుకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. మన